విధంగా మళ్ళీ దీన్ని రోడ్డునేమో బాగు చేయాలని ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతే అప్పలనరసింహ గారు ఇంజనీర్‌గా ఉన్నారు కాబట్టి ఆయన తెలివితేటల ముందు అసలు ప్రతిపక్షాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అటు పోలవరం ఎల్ఎంసీ కావచ్చు, లేకపోతే మిగతా అభివృద్ధి రోడ్లు కావచ్చు, ఆయనకు అనుకూలంగా లాభం నష్టంతో పాటు అవి తిరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే తెలివితేటలు ఏం లేదు, ఇంజనీరింగ్ ఉండబట్టి కదా నాకు తెలిసినంత వరకును మనం ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్న గ్రాంట్లు బట్టి ఏ విధంగా ఆ రోడ్డుని చేయాలని ఆలోచన చేసుకోవాలి ఈరోజు. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కదా, అన్ని నియోజకవర్గం ఇచ్చినట్టే నా నియోజకవర్గం ఇచ్చారు కానీ నేను వెళ్ళి స్పెషల్గా ముఖ్యమంత్రిని అడిగి ఇదిగో నాకు ఇన్ని కోట్లు కావాలని చెప్పి నేను ఎక్కడ అడగలేదు. ఏదైతే మార్కెట్ కమిటీ రోడ్లు ఉన్నాయో, ఏదే ఎన్డీబీ రోడ్లు ఉన్నాయో, ఏఏపీ రోడ్లు ఉన్నాయో, లేకపోతే ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లు ఉన్నాయో, ఇవన్నీ తీసుకొచ్చి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నాను నేను. ఆ కాంట్రాక్ట్ని బతిమాలో లేకపోతే ఇంకోటి చేసో మేము వాళ్ళేమో ఒప్పించో ఈరోజేమో రోడ్లేమో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో కూడా తారు రోడ్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎన్ఆర్జీఎస్ని కూడా ఉపయోగించుకొని నియోజకవర్గంలో ఏమో తారు రోడ్లు వేసే పరిస్థితి కూడా నా నియోజకవర్గం ఉంది. చాలామంది ఎన్ఆర్జీఎస్లోని డబ్బులు రావు కదా ఎందుకని రోడ్లు వేయాలనుకుంటే, అంటే అవన్నీ కూడా మీ భూములు ఎక్కడున్నాయో, లేకపోతే మీకు అనుకూలమైన చోట నుంచి తిరుగుతున్నాయి అంటున్నారు. అదే తప్పు. ఇప్పుడు నా భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అనుకో, నాకు మొత్తం నియోజకవర్గం అంతా నా భూములు ఉండవు కదా. ఎన్ఆర్జీఎస్ నియోజకవర్గం అంతా నా భూములు ఉండవు కదా. అది ప్రతిపక్షాలు మాట్లాడుకుందాం అంటే ఏదో ఉంటుంది. ఇప్పుడు బైపాస్ రోడ్ వేసాను, నా భూములు ఉందని బైపాస్ రోడ్ వేసా అంటారు. ఆ బైపాస్ రోడ్ అనేది గజపతినగరం ప్రజల కళ. అది నా భూములు ఉన్నాయని వేసా అంటే అక్కడ అర్థం ఉంది. అది ఇప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు ఏది లేకపోతే ఏది మాట్లాడతారు. ఎమ్మెల్యే భూములు రోడ్డు వేసుకున్నారట. మరి ఎమ్మెల్యే భూములు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రతిపక్షాలు అడుగుతున్నారు కదా, ప్రజలందరూ అడుగుతారు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ ఆరోపణలు అనేది సహజం. ఏదోటి విమర్శించలేదు, నా మీద ఏది విమర్శించలేకపోతే అదే విమర్శన. నా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఎక్కడికి ప్రతిపక్షానికి ఏం తావులేదు. నేను ఏడా పెడుతున్నాను చాలామంది, నేనేం భూములు కొన్నానంటే నేనేమైనా వ్యక్తుల దగ్గర రైతుల దగ్గర లాక్కొని భూములు కొన్నాను చెప్పండి. భూమి కొనడం అనేది ఎవడైనా భూమి అమ్ముతుంటాం కొనుక్కుంటాం. ఇప్పుడు నేనేమో ఎన్నికల ముందు 10 ఎకరాలు భూమి అమ్మాను, మళ్ళీ ఎన్నికల తర్వాత 10 ఎకరాలు కొన్నాను. తప్పేమని చెప్పండి దీంట్లోనే. ఆ 10 ఎకరాలు కొన్నప్పుడు కానీ ఏ రైతునైనా కానీ బలవంతంగా లేకపోతే ఇంకో విధంగా దోచుకుంటే తప్పది. అటు మీరు అమ్ముతున్నా అంటే నేను కొంటా దాన్ని కూడా తప్పని ప్రతిపక్షాలు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నేను చెప్తాను సమాధానం. ఇంకేదన్నా అవినీతి ఆరోపణ నేను ఎలా రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో ఎక్కడైనా అడగండి ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటని చెప్పి చెప్తారు. నియోజకవర్గం నన్ను అడగొస్తారు, మా కార్యకర్తలు అడగొస్తారు, సామాన్య ప్రధానికైనా అడగండి నా పరిస్థితి చెప్తారు. ఎక్కడో కూడా అవినీతి దావ లేకుంటే ఎవరైనా సరే మా నాయకులు తప్పు చేసిన సరే నేను తప్పును ఒప్పుకున్నాను, అధికారులు తప్పు చేసిన సరే పై అధికారులు ఏమో నేను కంప్లైంట్ చేసే పరిస్థితి నాదైతే ఉంది. ఆఫీసులు తప్పు చేస్తే ఇమీడియట్గా కలెక్టర్గా రిటర్న్గా నేను రాసి కంప్లైంట్ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మేము దేనికి మేము పెడుతున్నాము, మేమేమీ తప్పు చేయలేదు కాబట్టి, అధికారులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోం కాబట్టి అధికారుల మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ అధికారులను తప్పు చేయకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఇలాగ భూ కబ్జాలు కూడా మీ నియోజకవర్గంలో పెరిగినట్టున్నారు. మీ దృష్టికి ఎటువంటివి వస్తున్నాయి అసలు? కబ్జాలు అనేది భూ కబ్జాలు అనేది మా నియోజకవర్గం చాలా తక్కువ. ఏదో చిన్న చితగా ఉంటాయేమో కానీ అక్కడ ఉన్న లోకల్ లేదంటే కానీ లేకపోతే మా నియోజకవర్గం, ఎందుకంటే మా నియోజకవర్గంలో ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ. 15 లక్షలకే భూమి దొరికే పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది. ఎకరా ఇంకా 15 లక్షలకి భూమి దొరికే పరిస్థితి మా నియోజకవర్గం ఉన్నప్పుడు ఇంకా భూ కబ్జాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఈ భూ కబ్జాలు ఎక్కడ ఉంటాయంటే ల్యాండ్ కాస్ట్ కోట్ల మంది ఉన్నప్పుడు ఈ భూ కబ్జాలకేమో ఉంటుంది. మా ల్యాండ్లో రియల్ ఎస్టేట్ పెద్ద లేదు, లేఅవుట్లు లేవు, అంతా వ్యవసాయం భూములు మా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మా దగ్గర అంత పెద్ద ఈ భూ కబ్జాలు ఈ తగులు తంటాలు ఏమి ఉండవు. క్రైమ్ రేట్ కూడా మా దగ్గర చాలా తక్కువే. మరి వస్తున్న ఆరోపణలు కేవలం పొలిటికల్ ఆరోపణలు? పొలిటికల్ ఆరోపణలు తప్ప మేము ఎప్పుడు కూడా నేను వచ్చిన ప్రతి ఆరోపణ దాని మీద స్పందిస్తుంటాం. దేనికి స్పందిస్తుంటాము? మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి స్పందిస్తాము. మేము తప్పు చేస్తుంటే మేము కూడా దాక్కుంటాం కదా. మీరు ఏదైనా అడుగుతున్న వచ్చిన ఆరోపణ మీద ఏమైనా ఉంటే అక్కడ ఉన్న మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళి తీసుకోండి చెప్పాను. నా మీద ఇసుక మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో అన్నీ ఇచ్చేస్తాను చూసుకోండి అన్నాను. నా ఫోన్ కాల్స్ అన్నీ ఇచ్చేస్తాను చూసుకోమని చెప్పి అంత ధైర్యంగా ఎవరు చెప్తారండి? నేను ఎవరితో మాట్లాడానా, లేకపోతే నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా? నా అకౌంట్ నా 5 సంవత్సరాల అకౌంటే నేను ఇచ్చేస్తాను చెప్పాను. నా బ్యాంక్ అకౌంట్ అంటే 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్లు ఇస్తానని చెప్పి ప్రతిపక్షాలు చెప్తుంటే ఇంకేముంది చెప్పండి. అంతకంటే ఇంకా వాళ్ళకే రుజువులు సాక్ష్యాలు